రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అపహాస్యపాల్యం చేశారు. ఇవాళ అపహాస్యం చేశారు. ఇవాళ చూస్తూ ఉంటే గుంటూరు నగరపాలక సంస్థలో కనీ విని ఎరుగని రీతిలో మున్సిపాలిటీ పుట్టినప్పుడు కావచ్చు, నగరపాలక సంస్థ పుట్టినప్పుడు కావచ్చు, ఇప్పటి వరకు స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నిక గత చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఇవాళ జరుగుతున్నది ఎలా ఉందంటే 57 మంది సభ్యులుంటే 57 మంది సభ్యుల్లో ఒక సభ్యుడు మరణించాడు. 56 మంది 56 మంది సభ్యులకి 250 మందిని పోలీసు వాళ్ళని కాపలా పెట్టారంటే ఇవాళ ప్రజాస్వామ్యం ఏ రీతిగా ఉందో అర్థమవుతా ఉంది. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఇవాళ చూస్తూ ఉంటే ఎన్నిక జరిపినటువంటి విధానాన్ని కూడా మాకు చాలా రకాల అనుమానాలు కనపడతా ఉన్నాయి. బ్యాలెట్ పేపర్స్ మీద నంబరింగ్ ఇస్తూ ఉన్నారు. ఆ నంబరింగ్ ఎలా ఉందంటే ఎవరు ఏ పార్టీకి ఎవరు దేనికి ఓటేశారు, ఎవరికి ఓటేశారు అనే దాన్ని ఆ ట్రాన్స్పరెన్సీని ఆ బ్యాలెట్ పేపర్ మీద నంబరింగ్ కనపడతా ఉంది. అంటే ఇది ఎటువంటి సంకేతాలు ఇస్తా ఉన్నారు ఇవాళ? ఎందుకంటే నగరపాలక సంస్థ అధికారులు అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల ప్రలోభాలకు గురయ్యారంటానికి ఒక ఎగ్జాంపుల్ కనపడతా ఉంది. ఇవాళ మేము గత చరిత్రలో ఎప్పుడూ కూడా కనీ విని రీతిలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు 6 సభ్యులకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 45 మంది సభ్యుల బలం ఉంది. ఇవాళ 45 మంది సభ్యుల బలం ఉంటే తెలుగుదేశం పార్టీకి 9 మంది, జనసేనకి 11 మంది సభ్యులు ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ ఏ ఉద్దేశంతో పోటీ చేశారు? ఇవాళ ఏంటి వాళ్ళ ఆలోచన? 45 మంది సభ్యులకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఇళ్లకెళ్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు ఇళ్లకు వెళ్ళిపోయారు. రకరకాల ప్రలోభాలు, రకరకాల భయాందోళనలకు గురి చేసేసి ఇవాళ చూస్తూ ఉంటే ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలను మించే విధంగా గుంటూరు నగర ప్రజలకి, గుంటూరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.